ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. యుద్ధం ముగింపునకు ఇరాన్కు అమెరికా 15 షరతుల్ని విధించినట్లు తెలుస్తోంది. సంప్రదింపుల ఊసే లేదని ఇరాన్ చెబుతుంటే దౌత్య చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. అణ్వాయుధాలను ఎప్పటికీ తయారు చేయకూడదన్న తమ ప్రధాన డిమాండ్కు టెహ్రాన్ అంగీకరించిందని చెప్పారు. యుద్ధాన్ని ముగిస్తామని చెబుతూనే భారీ సంఖ్యలో సైనిక బలగాల్ని మధ్యప్రాచ్యానికి ట్రంప్ తరలిస్తున్నారు. అటు ఇరాన్ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల్ని కొనసాగిస్తుండగా టెహ్రాన్ ధీటుగా ఎదురుదాడి చేస్తోంది. దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతూనే ఉంది. యుద్ధం ముగించేందుకు ఇరాన్తో చర్చలు జరుపుతున్నామని అమెరికా చెబుతుండగా దాడులు మాత్రం ఆగటం లేదు. ఇరాన్ లెబనాన్లపై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇస్ఫహాన్ రాష్ట్రంలో ఇరాన్ సైనిక పరిశ్రమలపై వైమానిక దాడులు చేపట్టామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వాటిల్లోనే వివిధ రకాల ఆయుధాల్ని ఇరాన్ సైన్యం ఉత్పత్తి చేస్తోందని పేర్కొంది. క్షిపణి ప్రయోగ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థల్ని ధ్వంసం చేసేందుకు 120కి పైగా ఆయుధాల్ని వినియోగించామని వివరించింది. చర్చలతో సంబంధం లేకుండా ఇరాన్ లెబనాన్లపై దాడులు కొనసాగిస్తామని చెప్పింది. బుషేర్ అణు విద్యుత్ కేంద్రంపై ప్రొజెక్టైల్ పడిందని ఇరాన్ అణు ఇంధన సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దాడిలో ఎలాంటి ఆర్థిక, సాంకేతిక నష్టం సంభవించలేదని వివరించింది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA ధృవీకరించింది. ఇజ్రాయెల్ దాడులతో రాజధాని టెహరాన్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్లో ఇప్పటి వరకు 82,000 భవనాలు దెబ్బతిన్నాయి. దక్షిణ లెబనాన్లోని పలు పట్టణాలపై ఫిరంగులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 14 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. అల్ఖౌజా పట్టణంలో భూతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైనికులే లక్ష్యంగా రాకెట్లు ప్రయోగించామని హెజ్బొల్లా తెలిపింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ 79వ విడత దాడులు చేపట్టింది. హైఫా నగరంలోని ఇజ్రాయెల్ ఆయుధ ఉత్పత్తి కేంద్రంపై డ్రోన్లతో దాడులు చేపట్టామని ఇరాన్ సైన్యం తెలిపింది. టెల్ అవీవ్ పరిసర ప్రాంతాలు సహా అణు పరిశోధనా కేంద్రమున్న డిమోనా పట్టణంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేపట్టామని వెల్లడించింది. సెంట్రల్ ఇజ్రాయెల్లోని ఓ పట్టణంలో రాకెట్లు పడి 12 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఓ భవనం సైతం కూలిపోయిందని చెప్పారు. దీర్ఘ, మధ్యశ్రేణి క్షిపణులతో ఇజ్రాయెల్ శాటిలైట్ స్టేషన్లను ధ్వంసం చేశామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తెలిపింది. చమురు క్షేత్రాలున్న తూర్పు ప్రావిన్స్ దిశగా దూసుకొచ్చిన డ్రోన్ను ధ్వంసం చేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. బహ్రెయిన్పై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిగాయి. క్షిపణుల్ని అడ్డుకున్నామని UAE తెలిపింది. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. విస్తృత ఒప్పందం కుదిరే అవకాశముందన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, పశ్చిమాసియా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, తన అల్లుడు కుష్నర్ చర్చల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఇరాన్లో నాయకత్వ మార్పు ద్వారా ఒక లక్ష్యాన్ని సాధించామని ఆయన చెప్పుకొచ్చారు. మూడో తరం నాయకుడు కూడా ఇరాన్ను పరిపాలించే స్థితిలో లేరని ముజ్తబా ఖమేనీని ఉద్దేశిస్తూ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ముందు అమెరికా 15 డిమాండ్లను ఉంచినట్లు సమాచారం. వీటిని పాకిస్తాన్ ద్వారా ఇరాన్కు చేరవేసినట్లు సమాచారం. చర్చలు, ఒప్పందం అంటున్న ట్రంప్ మరోవైపు మధ్యప్రాచ్యానికి భారీగా అమెరికా సైనికుల్ని తరలిస్తున్నారు. 82వ ఎయిర్ బోర్న్ డివిజన్కు చెందిన 3 బెటాలియన్లు, అంటే సుమారు 3,000 మంది సైనికుల్ని పంపే అవకాశం ఉందని ఒక అమెరికా అధికారి చెప్పినట్లు అల్ జజీరా వార్తా సంస్థ పేర్కొంది. ఇరాన్తో చర్చల్లో ఒప్పందం కుదరకుంటే భూతల సైనిక చర్య ద్వారా హర్మూజ్ జలసంధిని తెరిపించడానికే ఈ బలగాల్ని పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇరాన్ యుద్ధం ముగించి చర్చలు జరపాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ సోషల్ మీడియా ద్వారా కోరారు.